శ్రీ గణేశాయ నమః. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ. నేను మీ మస్కి ఆనంద్ శర్మ. ఇంతకుముందు రాముల వారి గురించి చెప్పాను. ఇప్పుడు రాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి గురించి ఒక 2 మంచి కథలు బాగున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మీకు అందరికీ తెలిసింది, చూసింది, విన్నారు. ఆంజనేయ స్వామికి ఒంటి నిండా సింధూరం పెడతారు. మీ దగ్గరలో ఆలయం ఎక్కడైనా ఉంటే చూడండి. ఆంజనేయ స్వామికి సింధూర పూజకు ప్రత్యేకత ఉంటుంది. సింధూర పూజ చేస్తే మనకు తగిలిన దృష్టి దోషము, నరదోషం కానీ ఏదైనా బాధలు ఉంటే పరిహారం అవుతుంది. అందుకని ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయిస్తారు. మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అది తీరిన తర్వాత ఆంజనేయ స్వామి సింధూరం పూజ చేస్తే చాలా బాగుంటుంది. ఆకు పూజకు బాగుంటుంది. 2లో ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు పూస్తారు ఒంటి నిండా? ఏదైనా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఏదైనా ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా మన ధర్మ విషయంలో ఏది జరగదు. బలమైన కారణం ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు పూస్తారు? ఎందుకబ్బా అంటే, ఒకరోజు రామాయణ యుద్ధ భాగం అంతా అయిపోతుంది, రాముల వారి పట్టాభిషేకం అయిపోతుంది. అయోధ్యలో ఉండగా ఒకరోజు సీతమ్మ వారు నుదుట కుంకుమ సింధూరం పెట్టుకుంటుంది. సింధూరం ఇక్కడ కానీ ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ కూడా సింధూరం పెట్టుకుంటారు. ఆ విధంగా సింధూరం పెట్టుకుంటే ఆ సమయంలో ఆంజనేయ స్వామి వచ్చి అమ్మవారికి దండం పెట్టి అదే విధంగా అమ్మవారికి తదేకంగా బొట్టు పెట్టుకుంటుంటే చూస్తూ ఉంటారు. కాసేపటి సీతమ్మ వారు అంటుంది నవ్వుకుంటే, ఏమి ఆంజనేయ ఎందుకు నన్నే చూస్తున్నావు అంటే, అప్పుడు అమ్మ నువ్వు అందరూ ఎర్ర బొట్టు పెట్టుకుంటారు కదా ముత్తైదులు, మీరేంటి సింధూరం పెట్టుకుంటున్నారు, సింధూరం కలర్ పెట్టుకుంటున్నారు అంటే, అప్పుడు అమ్మవారు అంటుంది, సీతమ్మ తల్లి అంటుంది, హనుమంత శ్రీరాముల వారికి ఈ రంగు అంటే చాలా ఇష్టము, అందుకని నేను ఆయన సంతోషాని కోసం నేను పెట్టుకుంటున్నాను అంటుంది. ఆ మాట విధంగానే ఆయన స్వామి అక్కడి నుంచే వెళ్ళిపోతాం. ఆ మాట విని కొంతసేపటికి ఒంటి నిండా సింధూరం పూసుకొని వచ్చి అమ్మవారికి ఎదురుగా నిలబడతాం. ఏమి ఆ హనుమంతు ఇట్లా ఒంటి నిండా పూసుకున్నవి ఏంటిది అంటే, అమ్మ మీరు ఇంత పెట్టుకుంటే స్వామికి ఎంత ఆ సంతోషం అవుతుంది, అందుకని నేను ఒంటి నిండా పెట్టుకొని వచ్చి స్వామికి ఎక్కువ సంతోషం పడదామని ఇలా పెట్టుకొచ్చాను అని. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టడం అలవాటుకి మారిపోయింది. సింధూరం పెట్టుకుంటే ఆంజనేయ స్వామి వారు, సీతమ్మ వారు, రాముల వారు ముగ్గురు సంతోషిస్తారు. రాముల వారికి ఇష్టం అయిన రంగు కనుక. అందుకని మనం నుదుట సింధూరం పెట్టుకుంటే మనకు కూడా ఏ దృష్టి దోషం కలదు, రాముల వారి దయ కూడా కలుగుతుంది. ఇది ఒకటి. రెండవది వచ్చి, ఇంకా రాముల వారి అవతార సమయం అయిపోయింది. ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఆయన శ్రీ నారాయణమూర్తి అవతారం. అప్పుడు యమధర్మరాజు స్వామి వారికి విషయం చెప్పాలని అయోధ్య నగరం బయట వచ్చి వెయిట్ చేస్తుంటాం. ఈ విషయం రాముల వారికి అర్థమవుతుంది. ఎందుకు అయోధ్యలో రాముల వారికి రావట్లేదు అంటే, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉండగా ఎవరు రాముల వారికి వచ్చి ధైర్యంగా మాట్లాడేంత లేదు. అది కూడా ఈ విషయం మాట్లాడటం ఇంకా కష్టం. అందుకని రాముల వారిని తలుచుకుంటే యమధర్మరాజు నగరం బయటనే వెయిట్ చేస్తుంది. ఇది తెలిసిన రాముల వారికి ఎలాగైనా సరే ఆంజనేయ స్వామిని బయటికి పంపిస్తే కానీ ఈయన యమధర్మరాజు లోపలికి రాడు. ఏం చేయాలి ఆలోచించి తన కాళ్ళతో నేలపైన ఒక చిన్న హోల్ లాగా రంధ్రం చేసి అందులో తన అంగుళీయకు ఉంగరం వేసేస్తుంది. ఆ ఉంగరం పాతాళలో కనిపెడతాం. అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచి అంటారు, ఆంజనేయ నా ఉంగరం ఈ లోపల వెళ్ళిపోయింది, ఒకసారి తీసుకురా వెళ్ళి. సరే అని చెప్పేసి రాముల వారి ఆజ్ఞ కదా, ఇంకా ఆంజనేయ స్వామి చిన్న రూపం ధరించి లోపల వెళ్ళిపోతాం. ఆ లోపల వెళ్తూ నాగలోకానికి వెళ్ళిపోతాం. ఇటు ఈ విషయం తెలుసుకున్న యమధర్మరాజు లోపలికి వచ్చేసి రాజమంత్రం జరుగుతుంది. తను వచ్చిన కార్యం ప్రారంభిస్తారు. ఇటు ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు వాయువేగంలో నాగలోకానికి వెళ్ళిపోయి అక్కడ నాగదేవతను చూసి నమస్కారం చేసి, నాగదేవత అంటారు, ఏమి ఆంజనేయ స్వామి తమరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి?
ఆంజనేయ స్వామి నా స్వామిది, నా రాముల వారిది, నా స్వామిది ఉంగరం వచ్చింది ఇక్కడ, అది తీసుకెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఇదేదో రామలీల నడుస్తుంది, ఆంజనేయ స్వామి ఊరికే వచ్చేది కాదు, రాముడి ఆజ్ఞ వచ్చారంటే ఏదో ఉంది అని ఆయనకు అర్థమవుతుంది. ఈయన కొంచెం ఆలస్యంగా పంపించే అవసరం అని అర్థం చేసుకొని ఆంజనేయ స్వామికి అంటే, ఇగో స్వామి ఇక్కడ అనేక ఉంగరాలు పడి ఉన్నాయి ఇందులో, మరి నీ స్వామిది ఏదో మరి నువ్వే గుర్తుపట్టి తీసుకెళ్ళిపో. సరే అని చెప్పి ఆంజనేయ అక్కడ చూసే 100 ఉంగరాలు ఉంటాయి, తన స్వామిది ఏది వెతుక్కోవాలి, కొంచెం టైం పడుతుంది. వెతుక్కుంటుంటే ఆంజనేయ స్వామికి అర్థమవుతుంది, ఆహాహా ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకొని తొందరగా ఉంగరం తీసుకొని తన రాముల వారి దగ్గరకు వచ్చేస్తారు. అప్పటికే యమధర్మరాజు తన కార్యం ముగించుకొని వెళ్ళిపోయింటాడు. ఇందులోనే కొంచెం ఇంకొకటి ఏంటంటే, ఈ యమధర్మరాజు రాముల వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు రాముల వారికి ఒక మాట అంటాం యమధర్మరాజు, స్వామి మా ఇద్దరి సంభాషణ 3వ వ్యక్తి వినకూడదు, వింటే ఆయన శిరచ్ఛేదనం చెయ్యాలి అని చెప్తే సరే అని చెప్పి రాముల వారు తన ద్వారం దగ్గర లక్ష్మణ స్వామిని కాపలాగా పెట్టి ఇద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటారు. అప్పుడు అక్కడికి వశిష్ఠ మహర్షుల వారు వస్తారు. అత్యవసరంగా రాముల వారితో మాట్లాడాలి, నేను లోపలికి వెళ్తాను అంటే లక్ష్మణ స్వామి అంటారు, వద్దు వెళ్ళకూడదు, అన్నయ్య ఏదో రాజ విషయమై మాట్లాడుతున్నారు, ఎవరిని రావద్దు అని చెప్పి నన్ను ఇక్కడ ఆపారు. వశిష్ఠుడు, రాజగురువునే నువ్వు కాదంటావా, అది ధర్మం కాదు, నేను వెళతాను అంటే ఆ లక్ష్మణ స్వామి ఆలోచిస్తాడు, ఈ రాముడి ఆజ్ఞ ఎవరు వెళ్ళకూడదు అని చెప్పారు కనుక వెళితే ఋషుల వారికి ఏం ఇదవుతుంది అని చెప్పి తానే ముందుకు వెళ్ళిపోతాడు, తలుపు తెచ్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు. వెనుకనే వశిష్ఠుల వారు వస్తారు, వారిద్దరు మాట్లాడతారు. తర్వాత యమధర్మరాజు తను చెప్పినట్టే ఇప్పుడు లోపలికి వచ్చినందుకు లక్ష్మణుకు శిక్ష వేయాలి అంటే, రాముల వారికి ఎంత బాధ కలుగుతుందంటే, సీతమ్మ వారు ఎంత ప్రాణమో, ఆంజనేయ స్వామి ఎంత ప్రాణమో, లక్ష్మణుడు కూడా అంతే ప్రాణం. అలాంటి లక్ష్మణుడికి ఏం శిక్ష వేయాలి, ఇది చాలా ఘోరం, చాలా బాధకరం. రాముల వారు చాలా బాధపడి ఆఖరికి లక్ష్మణ స్వామికి 1 సంవత్సరం వరకు నగర బహిష్కారం వేస్తాం. ఇది శిక్ష వేసింది, అది సమానమైనది. లక్ష్మణ స్వామి గారి రాముల వారు అంటారు, ఇది నాకు మరణశిక్ష కన్నా పెద్ద శిక్ష, అంత పెద్ద శిక్ష ఇది. ఆ రాముల వారికి పెద్ద పరీక్షలకు. ఇదే విధంగా మీకు అనేక కథలు చెప్తూ ఉంటాను, అందరూ వినండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకొకటి, మీకు ఇంటికి శుభం కలగడానికి, మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగడానికి, మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అరిష్టాలన్నీ వెళ్ళిపోవడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను. చిన్న రాగి చెంబు తీసుకోండి, బాగా అది కడగండి, బాగా కడిగేసి అందులో నిండా నీళ్ళు నింపండి. రాగి చెంబు, చెంబుకి ఓంకారం రాయండి, బయట నుంచి ఓంకారం రాసి ఓ పక్క స్వస్తిక్ రాయండి. స్వస్తిక్ రాసి అందులో లోపల చెంబులో నీళ్ళు నింపుంటారు కదా, చెంబు నిండా నీళ్ళు నింపాలి. అందులో పసుపు, కుంకుమ, గంధము, 1 రూపాయి, ఒక ఎర్ర పుష్పం వేయండి. పుష్పం వేసి అది మీ ఇంటిలో ఈశాన్య భాగంలో మూలకు పెట్టండి. మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని పక్కన తలుపు పక్కన ఈశాన్య భాగము కింద ఒక ప్లేట్ పెట్టి, ఒక చిన్న పళ్ళెం లాంటిది పెట్టి దానిపైన చెంబు పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఈ చెంబుని మీకు వీలవుతున్నప్పుడు మంగళవారం కానీ ఒక్క రోజు మార్చినా సరిపోతుంది. ఆ నీళ్లు మార్చి అదే చెంబులో మళ్ళీ నీళ్లు మార్చి అదే పసుపు, కుంకుమ వేయండి, స్వస్తిక్ రాయండి, గంధం రాయండి, 1 పుష్పము, 1 చిల్లర కాయలు వేసి మళ్ళీ అక్కడ పెట్టి దండం పెట్టుకోండి. ఎందుకు అంటే ఈశాన్య ఈశ్వరుడికి నివాసం ఉండే స్థానం, ఈశ్వరుడికి కుబేరుడికి మంచి స్నేహితుడు. ఈశ్వరుడు ప్రసన్నమవుతే కుబేరుడు ప్రసన్నమవుతాడు, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మీ ఇంటిలో మెయిన్ ద్వారం పక్కన
ఎడం పక్కన ఈశాన్యములకు ఒక రాగి చెంబులో నేను చెప్పిన విధంగా ఒక కలశ స్థాపన చేసుకోండి. మీకు ధనం కలిసి వస్తుంది. అందరికీ నమస్కారం.